బీహార్కి చెందిన విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పాతబగ్గం వద్ద జాహ్నవి పౌల్ట్రీ ఫారం వల్ల తీవ్రమైన దుర్వాసన వ్యాప్తి అయి పాతబగ్గం భూదేవిపేట బంగారంపేట గ్రామస్తులు శ్వాసకోశం ఇబ్బందులు పడుతున్నారు. వ్యర్థ పదార్థాలు పంట పొలాలకు కలిసిపోవడంతో పంట నష్టం, దోమలు, ఈగల వల్ల మామిడి, శతావరి పంటలు నాశనమవుతున్నాయి. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జి శ్రీనివాస్ నేతృత్వంలో సమస్యను పరిశీలించి యజమాని సాయి కృష్ణతో సంప్రదించి ఫారం తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ పెద్దలు, రైతులు, సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాహ్నవి పౌల్ట్రీ ఫారం పాతబగ్గంలో ఉన్న ఫారం దగ్గర ఉన్న బంగారంపేట, భూదేవిపేట, పాతబగ్గం గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు, కూలీలు, ప్రజానీకం అంతా కూడా ఈ పౌల్ట్రీ ఫారం తాలూకా దుర్గంధం, దుర్వాసనకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగనే అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా ఆ వేస్ట్ వాటర్ ఫాల్కి సంబంధించింది పంట పొలాలు నాశనం జరుగుతున్నాయి. దోమలు, ఈగల వలన మొత్తం మామిడి, జీడి, వరి పంటలన్నీ కూడా నాశనం అవుతున్నాయి. కాబట్టి ఈ పౌల్ట్రీ ఫారం పెట్టి 10 సంవత్సరాలు అయ్యింది, అభివృద్ధి చెందింది, అలాగనే లాభాలు కూడా గడించింది. ఇప్పుడు అది విస్తరణకి దారితీసిన క్రమంలో మొత్తం 3 గ్రామాల ప్రజానీకానికి చాలా ఇబ్బందిగా ఉంది. కావున ప్రజల ఆరోగ్య దృష్ట్యా, పంటల నాశనం కాకుండా దక్కించే దృష్ట్యా ఈ జాహ్నవి పౌల్ట్రీ ఫారంని తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం.